మొన్నటి భారీ వర్షాల నుంచి భాగ్యనగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నగరవాసులు ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికారులు కూడా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు ప్రారంభించారు. వర్ష బీభత్సం నుంచి తేరుకుంటున్న హైదరాబాద్ నగరంపై స్పెషల్ స్టోరీ. హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షాలకు కాలనీలు నీట మునిగాయి. నిండిన చెరువులు ఉగ్రరూపం దాల్చాయి. నాలాలు పొంగి పొర్లాయి. రోడ్లు చెరువుల్లా మారాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి భాగ్యనగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇది మయూరి మార్గ్. ఇక్కడ పడ్డ వర్షానికి ఇళ్లు నీట మునిగిపోయాయి. స్థానికులు తిండి నిద్రలేక 2 రోజుల పాటు వరద నీటిలోనే గడిపారు. ఈ కాలనీ ఇప్పుడిప్పుడే వర్ష బీభత్సం నుంచి తేరుకుంటోంది. అధికారులు పారిశుధ్య పనులు, రోడ్ల మరమ్మతులు చేస్తూ ఉండటంతో మళ్లీ పాత స్థితికి వస్తోంది. ఇది బ్రాహ్మణవాడ. ఇక్కడ 150 పేద మధ్యతరగతి కుటుంబాలున్నాయి. చిన్న చినుకు పడితే చాలు మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతాయి. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షాలకు ఈ వాడంతా మురుగునీరుతో నిండిపోయి జనం నరకం అనుభవించారు. ఇప్పుడు ఆ పరిస్థితులకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపించే పనిలో పడ్డారు. ఇది కేవలం మయూరి మార్గ్లోని బ్రాహ్మణవాడలో జరుగుతున్న పనులే కాదు. హైదరాబాద్ లో నీట మునిగిన కాలనీలన్నింటినీ పర్యవేక్షించి మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. నాలాలు ఆక్రమించి కట్టిన ఇళ్లను తొలగిస్తూ శాశ్వత పరిష్కారం దిశగా ముందుకెడుతున్నారు. వర్షంలో చాలా భయంగా ఉన్నామని, బయటకు రావాలంటే ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితుల్లో గడిపామని చెబుతున్నారు బాధితులు. వర్షం తగ్గడంతో అధికారులు కూడా త్వరగా పనులు ప్రారంభించడంతో ఇప్పుడు బాగుందంటున్నారు. వర్షం వచ్చినప్పుడు ఫుల్ వాటర్, ఎప్పుడు ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు మొన్న వర్షం తగ్గిన తర్వాత అదంతా క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఈ డస్ట్ అంతా వస్తుంది మొత్తం ఎక్కువగా. ఈ స్కూల్స్కి కూడా 4 days నుంచి హాలిడేసే. అసలు ఈ 2 days నుంచే పంపిస్తున్నాం. 3 రోజుల నుంచి చాలా వాటర్ ఉండే, స్కూల్కి వెళ్ళలేదు, అంతా వాటరే. ఇప్పుడు కొద్దిగా నయం, ఎండ వచ్చింది కదా, అందు గురించే. అసలు బయటికి ఎవరు రాలేరండి. వంట కూడా చేసుకోవడానికి ఇబ్బంది, పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుండే. ఎవరు రాలేదు బయటికి. ఇంకా ఫుడ్ అది సప్లై చేశారు అందరూ. అప్పుడైతే కొంచెం బెటర్. స్కూల్లో అయితే పిల్లలకి డౌన్ ఉంది క్లాస్ రూమ్లో ఇంకా వాటర్ పోలేదు. కింద అయితే ఇంకా అలాగే ఉంది. పైన క్లాస్ రూమ్కి వెళ్తున్నారు. ఇప్పుడు ఒక 2 days నుంచి బాగుంది, అందరు తిరగలుగుతున్నారు బయట. పడ్డ వర్షాలతో కొట్టుకుపోయిన రోడ్లు, గుంతలను అధికారులు ప్యాచ్ వర్క్ చేయిస్తున్నారు. మెయిన్ రోడ్లతో పాటు కాలనీల్లో తాత్కాలికంగా వేసిన కంకర, సిమెంట్, ఇసుకను తొలగించి తారు వేస్తున్నారు.